సో గైస్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అనేవి మనకి సో ఈ ఫేస్‌బుక్ యాడ్స్ ఉన్నాయి కదా! సో ఫేస్‌బుక్ యాడ్స్‌లో ఒక పార్ట్. ఓకే. మనకి ఫేస్‌బుక్ యాడ్స్‌లో ఇక్కడ మనం టార్గెట్ చేసే ప్లాట్‌ఫామ్స్ ఏంటి? ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. మన ఫేస్‌బుక్‌ని మనం టార్గెట్ చేస్తే ఫేస్‌బుక్ యాడ్స్, అది ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ టార్గెట్ చేస్తే అది ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్. ఓకే. ఇక్కడ మనం ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ క్రియేట్ చేయడానికి మనం సెపరేట్‌గా డాష్‌బోర్డ్ అయితే ఏమి ఉండదు. సో మన ఫేస్‌బుక్ యాడ్స్ డాష్‌బోర్డ్ ఉంది కదా! సో మన ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ నుంచే సో ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ కూడా మనం రన్ చేస్తాం. సో ఇక్కడ మన ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ వచ్చేటప్పటికి సో ప్లేస్‌మెంట్ సో మనకి యాడ్ సెట్ లెవెల్‌లో సో మనకిక్కడ ఫేస్‌బుక్ యాడ్స్‌లో 3 లెవెల్స్ ఉంటాయి. మనకి ఆల్రెడీ తెలిసిందే. సో అదేంటి కాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్, యాడ్స్ లెవెల్. సో ఈ యాడ్ సెట్ లెవెల్ ఉంది కదా! సో ఈ యాడ్ సెట్ లెవెల్‌లో మనం ఆడియన్స్ అదేవిధంగా ప్లేస్‌మెంట్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్‌మెంట్స్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. ఎలాగంటే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీసు, ఫేస్‌బుక్ స్టోరీసు, డెస్క్‌టాప్ న్యూస్ ఫీడు, మార్కెట్ ప్లేసు, ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌ప్లోరరు. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ ప్లేస్‌మెంట్స్ అయితే ఉన్నవి. సో ఈ ప్లేస్‌మెంట్స్‌లో మనం ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన ప్లేస్‌మెంట్స్ చూజ్ చేసుకున్నాం అనుకోండి. లైక్ ఎలాగంటే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ అవ్వచ్చు, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌ప్లోరర్ అవ్వచ్చు, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ అవ్వచ్చు. సో ఈ ప్లేస్‌మెంట్స్ అని మనం ఎప్పుడైతే మనం ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అటువంటి కేసులో ఆ యాడ్ మనకి సో ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌లోకి వస్తది. ఓకే. ఇప్పుడు మనం ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీడ్ యాడ్ చూసుకుంటే ఈ ఫీడ్ యాడ్‌లో మనం ఏంటంటే స్క్వేర్ టైప్ ఇమేజెస్ క్రియేట్ చేసి సో దానికి మనం క్యాప్షన్స్ రెడీ చేసి ఆ పర్టికులర్ యాడ్ అన్నది క్రియేట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటాం కదా! మన ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ఎప్పుడైతే స్క్రోల్ చేస్తూ ఉంటామో సో మనకి అక్కడ డిఫరెంట్ యాడ్స్ అయితే డిస్‌ప్లే అవుతూ ఉంటవి. సో ఓకే. అవి మనకి ఫీడ్ యాడ్స్‌లోకి వస్తవి. అదేవిధంగా మన స్టోరీస్ ఓకే. మనం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ పైన మనకు టాప్‌లో స్టోరీస్ డిస్‌ప్లే అవుతాయి కదా! సో ఆ స్టోరీస్ మనం ట్యాప్ చేసి డిఫరెంట్ స్టోరీస్ మనం చూస్తున్నప్పుడు సో మధ్యన మనకి యాడ్స్ అనేవి మనకి డిస్‌ప్లే అవుతాయి. సో అవి ఏంటంటే సో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ యాడ్స్. సో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ యాడ్స్‌కి మనం సెపరేట్‌గా వెర్టికల్ వీడియోస్ అనేది క్రియేట్ చేయాలి. సో వెర్టికల్ వీడియోస్ క్రియేట్ చేసి ఆ వెర్టికల్ వీడియోస్‌ని మనం సో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా మనం ప్రమోట్ చేయాలి. సో ఇక్కడ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే సో మనం ఫీడ్‌కి చూసుకున్నా లేకపోతే స్టోరీ యాడ్స్ చూసుకున్నా సో ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌కే కాదు అటు ఫేస్‌బుక్ కూడా ఫేస్‌బుక్ ఫీడ్ యాడ్స్ అదేవిధంగా ఫేస్‌బుక్ స్టోరీ యాడ్స్. సో ఇక్కడ మనం ఏంటంటే పర్టికులర్ ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం గురించి సో ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ కోసం చూద్దాం. సో ఇందులో ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ యాడ్స్ చూసుకున్నా లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ యాడ్ చూస్ చేసుకున్నా సరే సో చాలామంది యూజర్స్ చేసేది ఏంటంటే ఒకే ఇమేజ్ మొత్తం అన్ని ప్లేస్‌మెంట్స్‌కి క్రియేట్ చేస్తారు. ఒకే ఇమేజ్ క్రియేట్ చేస్తారు లేకపోతే ఒకే వీడియో క్రియేట్ చేసి సో అదే వీడియోని అన్ని ప్లాట్‌ఫామ్స్‌కి యూజ్ చేస్తారు. సో అది అన్నదే సో కరెక్ట్ కాదు. అది మన కాంటెక్స్చువల్‌లోకి రాదు. సో మనం ఏంటంటే ప్రతి ఏ ప్లేస్‌మెంట్‌కి సో ఒక్కో ప్లేస్‌మెంట్‌కి మనకు ఒక్కొక్క ఇమేజ్ సైజ్ అని ఉంటది. ఓకే. సో మీరు ఇప్పుడు స్టోరీ యాడ్స్ క్రియేట్ చేస్తున్నారనుకోండి. స్టోరీ యాడ్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఇన్ కేస్ మన స్టోరీ యాడ్స్‌లో వీడియో క్రియేట్ చేస్తేనే మీకు ఎఫెక్టివ్‌గా ఉంటది. ఓకే. సో యూజర్స్ అన్నవాళ్ళు స్టోరీస్‌లో వీడియో చూడడానికి ఇష్టపడతారు. సో మీరు స్టోరీ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు సో వెర్టికల్ వీడియోస్ క్రియేట్ చేసి సో ఆ పర్టికులర్ వెర్టికల్ వీడియోస్ అన్న మీరు ఆ స్టోరీ యాడ్స్‌లో ప్రమోట్ చేయాలి. సో అలా ప్రమోట్ చేస్తే సో మనకి ఆ పర్టికులరు స్టోరీ యాడ్ అన్నదే సో యూజర్స్ ఎప్పుడైతే స్టోరీ చూస్తున్నారో సో ఆ స్టోరీస్ మధ్యన ఈ యాడ్ కూడా డిస్‌ప్లే అవుతది. సో ఎప్పుడైతే యూజర్స్ స్వైప్ అప్ చేశారో సో ఆ పర్టికులర్ వెబ్‌సైట్‌కి కానీ లేకపోతే లీడ్ ఫార్మ్ కానీ సో వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఈ ఫీడ్ యాడ్ రన్ చేస్తున్నారో ఈ ఫీడ్ యాడ్ రన్ చేసేటప్పుడు స్క్వేర్ ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. ఓకే. స్క్వేర్ ఇమేజ్ మీరు ఫీడ్ యాడ్‌లో క్రియేట్ చేసుకుంటే సో మీకు బెటర్‌గా ఉంటది. సో మనకి స్క్వేర్ ఇమేజ్‌లో కింద ఉంటుంది మనకి సెండ్ ఇమేజ్ అయితే ఇమేజు, సెండ్ మెసేజ్ అయితే మెసేజు, ఓకే. లీడ్ అయితే లీడు. సో మనకి కాల్స్ కావాలనుకుంటే కాల్సు, అలా కాదు వాట్సాప్‌కి మెసేజెస్ కావాలనుకుంటే సో వాట్సాప్ మెసేజ్ అనేది ఆ పర్టికులర్ బటన్ అనేది మనకి ఇమేజ్ కింద అనేది డిస్‌ప్లే అవుతది. సో దాని కింద బటన్ కింద మనకి ఈ క్యాప్షన్స్ అన్న మనకి డిస్‌ప్లే అవుతాయి. ఓకే. సో ఇక్కడ మీరు ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయా? ఫేస్‌బుక్ యాడ్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయా? అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సో ఫేస్‌బుక్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక క్యాంపెయిన్ సెటప్ చేసి అందులో 2 యాడ్ సెట్స్ క్రియేట్ చేయండి. ఓకే. సో జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్ చేసేది ఏంటంటే ఒకే క్యాంపెయిన్ అండర్‌లో మనకు ఒక యాడ్ సెట్ ఒక యాడ్ క్రియేట్ చేసి యాడ్ అనేది రన్ చేస్తారు. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే సో క్యాంపెయిన్ క్రియేట్ చేయండి. క్యాంపెయిన్‌లో ఒక యాడ్ సెట్ ఏమో ఫేస్‌బుక్‌ని టార్గెట్ చేయండి. ఒక యాడ్ సెట్ ఏమో ఈ పర్టికులర్ ఇన్‌స్టాగ్రామ్ టార్గెట్ చేయండి. సో రెండాటిలో మీరు రిజల్ట్స్ కొంత అమౌంట్ బడ్జెట్ అన్నది పెట్టిన తర్వాత సో రిజల్ట్స్ వస్తాయి కదా! సో ఆ రిజల్ట్స్‌ని కంపేర్ చేసి సో మీ పర్టికులర్ ప్రొడక్ట్‌కి, మీ పర్టికులర్ బిజినెస్‌కి ఫేస్‌బుక్ బాగా వర్కౌట్ అవుతుందా? ఇన్‌స్టాగ్రామ్ బాగా వర్కౌట్ అవుతుందా అనేది సో అక్కడ మీరు టెస్ట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ యాడ్స్ నుంచి సో మీ బడ్జెట్ అనేది ఫేస్‌బుక్ మీద ఎక్కువ స్పెండ్ చేయాలా? సో ఇన్‌స్టాగ్రామ్ మీద ఎక్కువ స్పెండ్ చేయాలని చూజ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మీరు ఎప్పుడైతే 2 యాడ్ సెట్స్ అయితే క్రియేట్ చేశారో సో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే సో మీరు క్యాంపెయిన్ లెవెల్‌లో క్యాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ అన్నదే
ఆన్లో పెట్టుకోవాలి. సో అప్పుడు మీరు ఎప్పుడైతే కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజ్ ఆన్లో పెట్టుకున్నారో సో అప్పుడు మీకు ఇక్కడ ఈ కాంపెయిన్స్ ఈ యాడ్ సెట్స్ ఉన్నాయి కదా, సో ఈ యాడ్ సెట్ నుంచి ఏ యాడ్ సెట్ అయితే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయో సో ఆ పర్టికులర్ యాడ్ సెట్ మీదే మన బడ్జెట్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఇది గాయస్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ గురించి. సో ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అంటే మనకి సెపరేట్ ఏం కాదు, సో ఫేస్బుక్ యాడ్స్ వాళ్ళలోనే మనకి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేది ఒక పార్ట్. సో కాకపోతే ఏంటంటే సో మన ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసినప్పుడు ప్లేస్మెంట్ ప్లేస్లో సో ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ప్లేస్మెంట్స్ కూడా చూస్ చేసుకుంటే ఓకే, ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోరర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవ్వచ్చు, సో ఇవి కూడా చూస్ చేసుకుంటే అప్పుడు అవి మనకి ఇన్స్టాగ్రామ్ యాడ్స్లోకి వస్తాయి. ఓకే గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.